ఇదివరకు క్రైస్తవ మత మార్పిళ్ళ భయం ఉండేది. ప్రలోభ పెట్టి, అంటే నీ ఆర్థిక పరిస్థితి బాగాలేదా, నువ్వు గనక మా మతం తీసుకుంటే, మా ప్రభువుని నమ్మితే గనక నీ ఆర్థిక పరిస్థితి బాగుపడుతుంది, నీకు ఆరోగ్యం బాగుండట్లేదా, మా ప్రభువుని నమ్మితే గనక నీకు ఆరోగ్యం బాగుపడుతుంది, ఇట్లాగా ఉండే. ఇది ఎక్కువగా నడుస్తూ ఉండేది. నమ్ముకుంటే కనుక ఇక్కడ మార్పు జరుగుతుంది. అట్లాగే ఎవరైతే కుల వివక్షకు గురయ్యేటటువంటి వాళ్ళు చూసారో, మీ దేవుళ్ళ దగ్గర మిమ్మల్ని రానివ్వట్లేదు, లేదా మీ దేవుడికి సంబంధించి నమ్ముకుని ఉన్నారు, మీరు పుట్టినరోజు జరుపుకోవాలంటే డబ్బులు పట్టాలా పంతులు గారికి, లేకపోతే పెళ్లి జరుపుకోవాలంటే బోల్డ్ అంత డబ్బులు ఖర్చు అవుతాయి, అదే మా దగ్గర అయితే కనుక సింపుల్, ఇట్లాంటివి చెప్పి మతం మార్చగలిగారు చాలా వరకు. ఇది ఒక స్టేజ్లో నడిచింది. బట్ ఇప్పుడు పెద్ద సమస్య ఎక్కడొస్తుందయ్యా అంటే, కొత్త కాన్సెప్ట్ తెర మీదకి వచ్చేసింది. ఓపెన్గా జరుగుతున్నటువంటిది ముస్లిం మత మార్పిళ్ళు అనేటటువంటిది ఒక రకమైనటువంటి లవ్ జిహాద్ మోడల్లోనా, లేకపోతే బలవంతపు హింసతోనా అన్నటువంటిది ఆయా దేశాల్లో, పాకిస్తాన్లోన, బంగ్లాదేశ్లోన, ఆఫ్ఘనిస్తాన్లోన, సిరియాలోన, లెబనాన్లోన, యెమెన్లోన ఇట్లాంటివి జరుగుతున్నాయి. అలాగే ఇతర దేశాలు ఎవరైతే వీళ్ళల్లో వీళ్ళు కొట్టుకుచొస్తూ, ముస్లింలోనే 2 గ్రూపులు 3 గ్రూపులు కొట్టుకుంటుంటే, వీళ్ళు మేము మా దేశంలో మేము మా మతపరమైనటువంటి గ్రూపులుగా కొట్టుకుంటున్నామయ్యా, మీ దేశానికి వచ్చి మేము బతుకుతామంటే అట్లా బ్రతకడానికి అనుమతిస్తే యూరోపియన్ యూనియన్లో ఉన్నటువంటి దేశాల్లో చివరికి పెద్ద సమస్య ఏమైపోతుంది. అక్కడ వాళ్ళు మతం మార్చే ప్రయత్నం చేయటం, డెమోగ్రఫికల్ చేంజ్ వచ్చేస్తూ ఉండటం, చివరికి అక్కడ తమ మత చట్టాలు రావాలంటాం, ఇట్లాంటిది ఇప్పుడు అక్కడున్న దేశాల వాళ్ళు కూడా వ్యతిరేకిస్తున్నారు. హిందువులు ఇక్కడ వ్యతిరేకించట్లేదు, హిందువుల యొక్క హక్కులు లాక్కోవడానికి తప్పడుతుంది, అక్కడ సేమ్ ఇంపాక్ట్ వస్తుంది. ఇది జపాన్కి కూడా పాకడం అన్నటువంటిది కీలకమైనటువంటి అంశం. ఇప్పుడు ఇది ఎవరైతే చొరబాటుదారులుగా వచ్చి శరణార్థులుగా మారారో వాళ్ళు ఇక్కడ తమ మత చట్టాలు అమలు అవ్వాలంటున్నారు, తమ మతాచారాల ప్రకారం మేమందరం బ్రతకాలంటున్నారు, మేము దీన్ని వ్యతిరేకిస్తున్నామంటూ జపాన్లో ఫస్ట్ పార్టీకి సంబంధించినటువంటి మొట్టమొదటి మహిళా నాయకురాలు టకాకో యమ్గూచి ఇప్పుడు ఆమె స్పీచ్నే వినిపించింది. యాంటీ ఇస్లాం ప్రొటెస్ట్ ఒసాకాలో జరిగింది. మేము ఇస్లాం చొరబాటుని సహించము అన్నటువంటి ఉద్యమం. ఇటలీలో కూడా ఇట్లా ప్రారంభించినటువంటి ఆవిడే అధికారంలోకి వచ్చింది, జార్జియా మెలోని. అట్లాగే వివిధ దేశాల్లో ఈ మార్పులు చోటు చేసుకుంటున్నాయి.